హాయ్ హలో నేను మీ శ్రీ బాగున్నారా అందరూ? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే రెడీ అయిపోయానండి. నిన్నటి వ్లాగ్ చూసిన వాళ్ళకైతే నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేది తెలుస్తుంది. తెలిసిన వాళ్ళైతే ఎక్కడికి వెళ్ళాను అనేది ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. మీకు నచ్చితే ఒక లైక్ అయితే వేయండి. నేనైతే రెడీ అయిపోయాను ఆల్మోస్ట్. అందరం రెడీ అయిపోయాం. రెడీ అయిపోయిన తర్వాతకి ఇక దేవుడికి దీపం పెట్టేసుకొని కొబ్బరికాయ కొట్టేసుకొని బయలుదేరాలి యాక్చువల్ అయితే. కానీ మధ్యలో ఇంకా ఆటోకి అయితే కాల్ చేసాం, ఎక్కడికి వెళ్దాం, బయలుదేరారా, ఏం చేస్తున్నారా అని. ఆటో అతనికి అయితే ఫోన్ చేస్తే ఆ అన్న అయితే కొంచెం టైం పట్టిద్ది అని అన్నాడు. దాంతో ఇంకా మా ప్లాన్ అంతా చేంజ్ అయిపోయింది. మేము అనుకున్నదంతా రివర్స్ అయింది అన్నట్టు. బయటికి వెళ్ళి కొంచెం టిఫిన్ చేసి అలా వెళ్దాం అనుకున్నాం. కానీ ఆటో అన్ననే లేట్ చేయడం వల్ల మేమే ఇంటి దగ్గర తినేసి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకా నేను ప్యాక్ చేసేసాను అన్నీ ఆల్మోస్ట్ ఆల్. ఇక మళ్ళీ అన్నీ తీసి అందరం ఇంకా పెట్టేసుకున్నాం. టిఫిన్ అయితే పెట్టేసుకొని ఇంకా తింటున్నాం. ఇంకా మా పిల్లలేమో పూరి వద్దమ్మా, ఇప్పుడే తింటే వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది జర్నీలో అని అంటున్నారు. లేదు తినాల్సిందే అని వాళ్ళ డాడీ బెదిరేస్తున్నాడు. ఏం కాదు, ఏం వామిటింగ్ రాదు, మనం బాగానే వెళ్తామని వాళ్ళ డాడీ చెప్పడంతో కొంచెం అయితే తింటా అని చెప్పింది. సరే అని అందరికీ పెట్టేసి మేము కూడా తింటున్నాం. తినేస్తున్నాం లోపే ఇంకా టీ కూడా పెట్టేశాను నేను. టీ చేసి ఫ్లాస్క్లో పట్టుకెళ్దాం అన్నట్టు టీ పెట్టేశాం. కానీ అవసరం లేదు, ఇంకా ఆటో లేట్ అవుతుంది అన్న తెలిసిన తర్వాతకి ఇక టీ కూడా ఇక్కడే తాగేసి వెళ్దాం, ఇంకా మళ్ళీ ఫ్లాస్క్ ఎందుకు, అదొక సామాను ఇంకా క్యారీ చేయడం కష్టం అన్నట్టు. సరే అని ఇంకా తినేసి ఇంకా ప్యాకింగ్ అయితే మళ్ళీ స్టార్ట్ చేసాం. మళ్ళీ తీసినవన్నీ లోపల పెట్టేసేయాలి కదా. అయితే ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసాం. ఇక ప్యాకింగ్ అయిపోయిన తర్వాతకి టీ తాగేసి బయలుదేరాలి. ఇక్కడైతే ఫుల్ జోకులు. ఇక్కడ చూసారు కదా హరిప్రియ ఎలా డ్యాన్స్ చేస్తుందో. మామూలుగా రీల్స్లో డ్యాన్స్ చేయమంటే చేయదు, కానీ ఇట్లయితే కెమెరా ఆన్ ఉందని అయితే తనకి తెలీదు, అందుకే ఇక డ్యాన్స్ వేస్తూ వచ్చింది. మేమైతే ఇక ఇద్దరికి సామాన్లు ఎక్కడున్నాయో తెలియాలి కాబట్టి ఇద్దరం వెళ్తున్నాం కాబట్టి, ఇద్దరం మా ఇద్దరు పిల్లలు కాబట్టి అన్ని సామాన్లు ఇద్దరు కలిసి పెట్టుకున్నాం. ఏమేమి పెట్టుకున్నాం అనేది ఇద్దరికి తెలియ ఉండాలి కదా. ఇంకా నాకు ఇక్కడ కెమెరా ఆన్ ఉందన్న విషయం కూడా మర్చిపోయాను నేను. అది ఆఫ్ చేయని చెప్తున్నాను. వాడేదో నీకు అప్పటి నుండి తెలీదా అంటే వాడిని కూడా ఒకటి వేసాను, అవసరమా నీకని. ఇంకా మేమైతే టీ తాగాము. టీ తాగేసేలోపు మా ఆటో కూడా వచ్చేసింది. ఆటోకి వచ్చేసిన తర్వాత ఆటోని అయితే కడిగి తీసుకొచ్చాడు. కానీ ఇక మనం కొంచెం సెంటిమెంట్ ఉంటుంది కదా, ఆ సెంటిమెంట్ ప్రకారం మళ్ళీ కొంచెం కడిగి బొట్లు అయితే పెట్టేస్తున్నాను. బొట్లు పెట్టేయాలి అంటే మనం ఇదైతే కొంచెం సాంప్రదాయం కదా, మన పెద్దలు చేస్తూ వచ్చిన పనే కదా, అందుకనే నేను కూడా చేసేస్తున్నాను. మీకు క్లారిటీ ఉందో లేదో, నేనైతే బొట్లు పెట్టేసిన తర్వాతకి ఇంకా బయలుదేరడమే. అంతలోపు మా వారును మా పిల్లలు ఇద్దరు కలిసి మనం తీసుకెళ్లాల్సిన లగేజ్ అంతా ప్యాక్ చేశారు ఆటోలో ప్యాక్ చేసిన తర్వాత ఇక మనం చేతులు కడుక్కొని ఇక నా బ్యాగ్ ఇట్లా సర్దుకొని తాళం వేసేసి వచ్చి ఎక్కేసాము. ఇంకా ఆటో ముందు కొబ్బరికాయ కొట్టాలి కదా. మా వారైతే కొబ్బరికాయ కొట్టేసిన తర్వాతకి ఇంకా మేము ప్రిపేర్ చేసిన పప్పు అండ్ కొంచెం పకోడీ కూడా చేసిండే. ఎందుకంటే బయట జంక్ ఫుడ్ తినాలంటే భయం, ఎందుకంటే ఫుల్ డస్ట్ ఉంది. ఇప్పుడు మా విలేజ్లోనే ఇంత డస్ట్ ఉండే, ఇంకా ముందు వెళ్తుంటే ఇంకా చాలా డస్టీగా ఉంటుంది. కానీ పిల్లలకి జంక్ ఫుడ్ తినాలనే ఆశ అయితే ఉంటుంది కదా, అందుకనే ఎవరైనా టెంప్ట్ అవుతాం కదా ఫాస్ట్ ఫుడ్కి. కొంచెం క్యాబేజీ ఉంటే క్యాబేజీ పకోడీ అయితే వేసాము. ఆ పకోడీ వేసిన తర్వాతకి ఇంకా అది కూడా ప్యాక్ చేసి ఇంకా మామూలుగా మనం హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకొని ఇంకా బయలుదేరేసాము. బయలుదేరిన తర్వాత తెలిసింది ఏంటంటే మేము వెళ్ళే ఆటోకి కొంచెం రిపేర్ ఉందని చెప్పాడు అన్నయ్య అయితే. అంటే నిన్ననే కొంచెం చేపించారా, అందుకే లేట్ అయింది, అందుకోసమే లేట్ అయిందని చెప్పాను అని అంటాడు. అప్పటికి ఇంకా నా ఫ్యూజులు అవుట్ అయినాయి. అమ్మ ఇది ఆటోకి రిపేర్ ఉందా అని అంటే, ఇక్కడ వ్యూ చూసారా మీరు, వెదర్ ఎంత కూల్గా ఉంది. మనం ఒకే దగ్గర ఉంటే అలా అనిపించేది, కానీ జర్నీలో చల్లగా వస్తున్నట్టు అనిపించింది మాకైతే. ఇంకా చూసారా మమ్మీ ఇక్కడ చూడండి వెదర్ బాగుంది కదా, వ్యూ బాగుంది కదా అని మా పిల్లలు చూపిస్తున్నారు, అందుకే మీకు కూడా క్యాప్చర్ చేశాను. అంత గ్రీనరీతో ఆ మౌంటైన్స్ లాగా. ఇంకా ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. జాతర అట్లీస్ట్ ఇంకా 10
డేస్ కూడా లేదు. కానీ ఇంకా కన్‌స్ట్రక్షన్స్ వర్క్స్ జరుగుతా ఉంటే ట్రాఫిక్‌ని కంట్రోల్ చేయడం అసలు ఎలా అవుతదనేది వీళ్ళకి నాకైతే అర్థం కాలేదు. మేమైతే ఇక్కడ చాలా ఆహ్, ఇబ్బందిగా అనిపిచ్చింది. ఆటో అంతా షేక్ అవుతున్నట్టు అట్లా అనిపిచ్చింది. కార్‌లలో, ఆటోలలో, ట్రాక్టర్లలో ఇంకా టాటా ఈస్‌లలో అలాంటి వాటిలలో వెళ్ళే వాళ్ళకైతే కొంచెం ఇబ్బంది అనిపిస్తది. చూసారు కదా! మేమే ఇంకా లాంగ్ జర్నీ అంటే మాకంటే లాంగ్ జర్నీలో వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ ఆగి మేమైతే డీజిల్ కొట్టించుకోవడం అయితే జరిగింది. ఇక్కడ డీజిల్ కొట్టుకునే లోపు మేము కొంచెం దిగి బయట అప్పటికే 1 అవర్ జర్నీ అయింది కదా! కొంచెం అలా తిరిగాము. తిరిగిన తర్వాతకి మళ్ళీ ఆటోలకైతే ఎక్కాము. ఎందుకంటే ఇంకా మనం ఇక్కడ లేట్ చేస్తే ఫుల్ ట్రాఫిక్ వెళ్తుంది. ఫుల్ వెహికల్స్ వెళ్తున్నాయి. ఇంకా మనం ఇక్కడ లేట్ చేస్తే మళ్ళీ కష్టమైపోతది అనంగా ఇక మళ్ళీ ఆటో ఎక్కేసి వాటర్ తాగేసి ఇక మళ్ళీ బయలుదేరడం అయితే జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇలా బయలుదేరిన మేము అక్కడికి చేరుకోవడానికి లిటరల్లీ 3 అవర్స్ పట్టింది. అంటే ఎంత ట్రాఫిక్ ఉంది చూడండి. మధ్యలో అయితే మేము ఇంకా గట్టమ్మ దగ్గర ఆగాము. గట్టమ్మ దగ్గరికి ఆగాలి కదా! ఇక్కడ గట్టమ్మ దగ్గర చూడండి ఎంత క్రౌడ్ ఉందో. ఫుల్ వెహికల్స్ ఉన్నాయి. ఫుల్ వెహికల్స్ గట్టమ్మ దగ్గర కూడా ఫుల్ జనాలు ఉన్నారు. ఇటు సైడ్ అయితే ఇంకా తక్కువ ఉన్నారు కానీ దర్శనం అయిపోయి అటు సైడ్ అమ్మవార్ల అక్కడ ఉన్న వాళ్ళైతే చాలా ఎక్కువ. ఇది గట్టమ్మ తల్లి దేవాలయం. ఈ తల్లిని దర్శనం చేసుకున్న తర్వాతే ఎర్రగట్టమ్మ అని ఆరగట్టమ్మనో ఎర్రగట్టమ్మ క్లారిటీ లేదు. అక్కడైతే మేము ఎర్రగట్టమ్మ అని మాకైతే తెలుసు. అక్కడ కూడా ఆగాము కాసేపు. ఇంకా మా అబ్బాయి అయితే కొబ్బరికాయ కొడతా అన్నాడు. నేను కొడతా మమ్మీ అని అంటే సరే అని ఇంకా అతనికైతే కొబ్బరికాయ ఇచ్చేసి ఇక మేమైతే ఇక్కడ చూసారు కదా మళ్ళీ ఇది ఆరగట్టమ్మనో ఎర్రగట్టమ్మనో క్లారిటీ లేదు. నాకైతే గట్టమ్మ అని అయితే తెలుసు. ఇంకా ఇక్కడైతే మళ్ళీ ఆగాము. ఆగి మళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కొని అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే వెళ్ళాము. ఇక్కడైతే క్రౌడ్ లేదు. అన్ని వెహికల్స్ ఇక్కడైతే ఆగట్లేదు. కొన్ని వెహికల్సే ఆగుతున్నాయి. అదేంటో మరి నాకు అర్థం కాలేదు. ఇక్కడ ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుంది. ఏదో క్లీన్ చేస్తున్నారు. ఇక్కడ ప్లేట్లు చూస్తే అర్థమవుతుంది పక్కన ఎంత మంది వచ్చి వెళ్ళారనేది. ఇంకా ఇక్కడ నుండి మళ్ళీ మేము దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళాం. దర్శనం చేసుకునే లోపు ఇక్కడ చూడండి బొట్టు అయితే పెట్టేసుకున్నాం మేము. బొట్టు అయితే పెట్టేసుకొని అక్కడ అమ్మవారిని చూస్తే అమ్మవారి దగ్గర అమ్మవారు ఎంత ప్రశాంతంగా కూర్చున్నట్టు అలా అనిపించింది. మంచిగా అనిపించింది మాకైతే. ఇంకా లోపల క్లీన్ చేసే వాళ్ళు కూడా క్లీన్ చేస్తూనే ఉన్నారు. మీకు అమ్మవారిని చూపిస్తా, మీరు కూడా దర్శనం చేసుకోండి. ఆల్మోస్ట్ వాళ్ళు ఇక్కడ చూసారు కదా, అమ్మవారిని అయితే దర్శనం చేసుకోండి. ఇక్కడ పూజారులు కూడా ఉన్నారు. వాళ్ళైతే మనకి బొట్లు పెట్టి ఇంకా వాళ్ళకి తెలిసిన వాళ్ళని లోపలికి తీసుకెళ్ళి అట్లా దర్శనం చేపిస్తున్నారు. మేమైతే లోపలికి వెళ్ళలేదు. ఇక్కడున్న అమ్మ అయితే బొట్టు పెడుతుంది అందరికీ. మాకు కూడా మేము వెళ్ళంగానే అమ్మ వీడియో తీసుకుంటున్నావా, సరే తీసుకో అని కాసేపు నాకైతే టైం ఇచ్చింది. అప్పటికే ఫుల్ హ్యాపీ అయినా నేను. ఒక మెమొరీలా ఉంటుంది కదా అన్నట్టు నేను కూడా వీడియో తీసుకున్నాను. అట్ ది సేమ్ టైం మీకు కూడా చూపిస్తున్నాను. దర్శనం చేసుకోండి. ఈ అమ్మవారిని అయితే ఆరగట్టమ్మన ఎర్రగట్టమ్మన తెలిసిన వాళ్ళైతే ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇక్కడ మేము దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా మాకు బొట్లు పెట్టేసింది అమ్మ వీడియో తీసుకుంటున్నావా అన్నది. దర్శనం అయిపోయిన తర్వాత పక్కనైతే కంకులు అమ్ముతున్నారని వెళ్ళి ఇంకా కొనుక్కుందాం అమ్మ అంటే సరే అని వెళ్ళి కొన్నాం. ఇక్కడైతే కాల్చిన కంకి 20 రూపీస్ అంట. బాయిల్డ్ స్వీట్ కార్న్ అయితే 30 రూపీస్ అంట. టూ మచ్ రేట్ చెప్పింది ఆమె అయితే. ఈ మూడిటికే 70 రూపీస్. ఏంటండి ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ షేర్ ద